జై శ్రీమన్నారాయణ. 12వ పాశురం. கனை திளம் கத்தெருமை கன்று கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேரார்க்கும் நச்செல்வந்தெங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் అనైతిల్లత్తారుమరిందేలో రెంబావాయ్. పాలు పితుకువారు లేకపోవుటచే లేగదూడలు గల గేదెలు దూడలపై మనసుపోయి అరుస్తున్నాయి. దూడలు వచ్చి పాలు తాగుతున్నట్టు తలిచి పొదుగు నుండి పాలు కారుతుండగా ఇల్లంతా బురద అగునట్లు చేసిన మంచి సంపద గలవాన్ని చెల్లెలా మంచు తలపై పడుతుండగా నీ వాకిటిపై దండ పట్టుకొని నిలిచి ఉన్నాము. కోపంతో దక్షిణ లంకాధిపతిని చంపిన మనోభిరాముని కీర్తించినను నీ నోరు విప్పి మాట్లాడవా? లేవవా? ఇదెక్కడి నిద్ర? లోకులందరూ తెలిసిరి. అంటే ఇచట గేదె అనగా సంస్కృతమున మహిషి, మహిషి అనగా లక్ష్మీదేవి. ఆమె పురుషకారమునకు మూలము. పురుషకారము కలవారు ఆచార్యులు. దూడలనగా శిష్యులు. శిష్యులకై దయతలిచి చేయు జ్ఞానోపదేశమే పాలుకారుట. భగవద్ధ్యానమే సంపద. ద్వారమనగా తిరుమంత్రము. పైకమ్మి అనగా నమః అనునది. భాగవత సేవలో కలుగు ఆనందము నాది కాదు అనుకొనుట, పైకమ్మిన పట్టుకొనుట. లంక అనగా శరీరము. దక్షిణ దిక్కు మృత్యువు స్థానము. రావణుడు మనసు. ఆ మనసును నిగ్రహించునది ఆచార్యోపదేశము. ఆచార్య మౌనము దాల్చరాదు, జ్ఞానబోధను గావించుడు అని సారాంశము. ఈ పాసురమున పొయ్గయాళ్వార్లను మేలుకొలుపుతున్నారు. తంగాయ్ అను సంబోధనతో ఇది సూచించబడుతోంది. తంగాయ్ అనగా శ్రీ మహాలక్ష్మి పేరు. శ్రీ మహాలక్ష్మి పద్మం నుండి పుట్టినది. ఈ ఆళ్వారు కూడా తామర పువ్వులోనే అవతరించారు. కావున తంగాయని పొయ్గళాళ్వార్లకి సంకేతము. కనుక్కిరంగి. ఈ ఆళ్వారులు ముదల్ తిరువందాది ప్రబంధమును సాధించినది దూడల వలె అమాయకులు అజ్ఞులగు చేతనుల విషయమున గల కృపచేతనే అని మొదయ్యాళ్వార్ను వీరి విషయమున సాధించిన తనియచే సూచించబడుతుంది. ఇక గురు పరంపరలో శ్రీరామ మిశ్రాయ నమః అను వాక్యమును అనుసంధానము చేసుకోవాలి. నచ్చెల్వం తంగాయ్ అనునది వీరికి సరిపోతుంది. ననైతిల్లం శిరార్కుం నచ్చెల్వం అనగా ఇల్లంతయు బురదై ఆ బురదలోని ఇంటివారు మునిగిపోయారని, దానిని సంపదగా కలవారని అర్థం. శ్రీరామ మిశ్రులు ఆచార్య నిష్టచే ఆచార్య పుత్రిక బురదలో కాలు పెట్టడానికి సంకోచించినప్పుడు తాము ఆ బురదలో పరుండి గురుపుత్రికను బురద దాటించారు. ఈ ఆచార్య నిష్టే వీరి మంచి సంపద అని తెలుసుకోవాలి. శ్రీరామ మిశ్రులకు రామకథ చాలా ఇష్టం. అందుకే ఈ పాసురమున తెన్నిలంకై కోమానాయ్ చెత్త మనుతిక్కినాయాగై పాడవం నీవాయ్ తిరువాయ్ అని రామకథను సాధించారు. జై శ్రీమన్నారాయణ.